నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, ఎంతో పవిత్ర పరిశుద్ధమైన ఈ భగవద్గీతని చదువుకోవాలంటే ఎంతో శ్రద్ధ అవసరము. శ్రద్ధ ఉంటేనే ఈ పరమ పవిత్ర పరిశుద్ధమైన ఈ భగవద్గీతలో స్థూల విషయములు, సూక్ష్మ విషయములు అర్థము కాగలవు. ఈరోజు జ్ఞానయోగంలో 36వ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం. అపి చేదసి పాపేభ్య సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ రుజినం సంతర్ష్యసి. ఈ శ్లోకం యొక్క వివరము కర్మయోగము, బ్రహ్మయోగం గురించి తెలియజేశారు. భావము: అఖిల పాపాత్ములందు నీవెంత అధమ పాపతుడు అయినప్పటికీ పాపమును సముద్రమును జ్ఞానమును చిన్న ఓడనే దాటగలవు. వివరము: ఎన్నో జన్మల నుండి పాపము సంపాదించుకొని, మనందరము ఎన్నో జన్మల నుండి పాపమును సంపాదించుకొని ఉన్నప్పటికీ, సంచిత కర్మ సముద్రము వలె ఉన్నప్పటికీ, కర్మలు కాల్చు విధానము తెలుసుకొనుట వలన యోగమును ఓడనే కర్మలను సముద్రమును సులభముగా దాటగలవు. ఎంత పెద్ద కర్మలు కలవాడైనను దిగులు పడవలసిన అవసరము లేదు. ఎందుకనగా గురువు వద్ద నుంచి తీసుకున్న అగ్నితో జ్ఞానయజ్ఞము శరీరములో జరుగులాగున కర్మయోగము ఆచరించు విధానము తెలిసి ఉన్నప్పుడు భయపడవలసిన పని లేదు. మనందరము జ్ఞానము అనే అగ్నిని గురువు ద్వారా తీసుకున్నప్పుడు భయపడవలసిన పని లేదు అని ఇక్కడ భగవంతుడు తెలియజేస్తున్నాడు. కర్మల నుంచి సులభముగా బయటపడగలవు. పెద్ద సముద్రమునైనా చిన్న పడవతో దాటునట్లు ఎంత కర్మనైనా చిన్న అగ్నితో కాల్చివేయవచ్చును. ఆ విషయమే ఈ కింద శ్లోకంలో ఇంకొంత వివరంగా తెలుసుకుందాం. ఈ శ్లోకము ఇంతటితో సమాప్తము. అందరికీ నమస్కారం.